చూడుము, ప్రభువు వచ్చును, అతడు రాకుమారులతో కూర్చుండును, అతడు మహిమాన్విత సింహాసనమును అధిష్ఠించును. రాజు పలికే నా ప్రభువుతో నిట్లు, నీ శత్రువర్గమునెల్లా నీ పాదపీఠము పైన పడవేయునందాక కూర్చుండు నా కుడి ప్రక్క. సియోను పురి నుండి స్వామి రాజదండము బంపు, ప్రతిపక్షుల గెలచి పాలింపు మనియే. నీ రాజాధికారము, నీ మహావైభవము, నీ విజయాదినమందు దేదీప్యముగ వెలుగు. ఉషస్సునకు మునుపు తుహినా బిందువు వలే రాజుగా నిన్ను కంటిని నేను. స్వామి చేసెను శబదమొక్కటి మునుపు, ఆడి తప్పడు ప్రభువు పాడి ఐదర చెల్లించు. మెల్కిసెదెకుని యాజక పదవి నీకు సంక్రమించును శాశ్వతముగను. స్వామి నీకు అండగా నిలచుండి దినమందు శత్రురాజుల కూలబోయు. రహదారి ప్రక్కల ప్రవాహమందరి శీత జలమును ద్రాగి అతడు విజేతౌను. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమా, ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగునుగాక. చూడుము, ప్రభువు వచ్చును, అతడు రాకుమారులతో కూర్చుండును, అతడు మహిమాన్విత సింహాసనమును అధిష్ఠించును. పర్వతములు సంతోషమును చేకూర్చును, కొండలు న్యాయమును సమకూర్చును. ఇజ్రాయేలు జనమంతా ఈజిప్టు విడచిరాగా, యాకోబు వంశీకులంతా విదేశము నుండి తరలిరాగా, స్వామి నిర్మించే యోదాను తన దివ్య మందిరముగను ఇజ్రాయేలును చేసుకొని తన సామ్రాజ్యముగను. జలనిధి అధిగాంచి శత్రు పరుగెత్తే, యోర్దాను నది అంతా వెనుదిరిగి పరతించే, ఖగములన్నీయు తగరుబోలి పరుగెత్తే, కొండలన్నీయు గంతులేసి గొర్రె పిల్లలా తెల్లనిధులారా ఇదేమి పరుగెత్తి పోనేలా, యోర్దాను నదమా
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమా ఆదిలో వలె ఇప్పుడు మరిప్పుడును కలుగును గాక. పర్వతములు సంతోషమును చేకూర్చును, కొండలు న్యాయమును సమకూర్చును. ప్రభు రాకకు ఆశతో వేచియుండగా మనము న్యాయబద్ధముగాను నిజాయితీతోనూ ఉండవలయును. మహిమాధిపత్యములు విజయములు నా దేవునకు అగుగాక. హల్లెలూయా హల్లెలూయా. అతని నిర్ణయములన్నీ సత్య నినాదములు, అతని తీర్మానములని న్యాయబద్ధములములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పాదదాసులారా ప్రస్తుతింపుడి ప్రభుని. హల్లెలూయా హల్లెలూయా. అధికులదములనక అతని భవ్య నామమును భయభక్తులతో మీరు సంకీర్తన చేయుడు. హల్లెలూయా హల్లెలూయా. మన పాలి దేవుడు మహాబలశాలి, అతడు మనకు ఏలికై నిత్యము పాలించుచుండు. హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల కళ్యాణ దినము కనుల పండుగై వచ్చెనేడు. హల్లెలూయా హల్లెలూయా. అతని ప్రియురాలు అదిగో సిద్ధమై ఉన్నది చూడు. హల్లెలూయా హల్లెలూయా. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ ఆదిలో వలె ఇప్పుడు మరిప్పుడును కలుగుగాక. ప్రభు రాకకు ఆశతో వేచియుండగా మనము న్యాయబద్ధముగాను నిజాయితీతోనూ ఉండవలయును. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సహనమును కలిగి ఉండుడు. ప్రభువు సమీపముననే ఉన్నాడు. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. నీ రక్షణను మాకొసగము. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఓ ప్రభువా, నీ స్థిరమైన ప్రేమను మాకు చూపుము. రానున్న వాడవు నీవేనా, లేక మేము మరియొకరి కొరకు నిరీక్షింపవలయునా? మీరు చూచిన వినిన వాటిని యోహానుతో చెప్పుడు. గుడ్డివారు మరలా చూడగలుగుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, దీనాత్ములగు వారికి సువార్త బోధింపబడుచున్నది. హల్లెలూయా. ఘనపరచుచున్నది నాయాత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు, నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు నా మనసెంతో సంతసిల్లుచున్నది, సంతసిల్లుచున్నది. ఘనపరచుచున్నది నాయాత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. ఏలిన వారి దాసిరాల, ఏలిన వారి దీనురాల, కనికరించి గొప్ప కార్యంబు చేయ, కనికరించి గొప్ప కార్యంబు చేయ. తరముల వారు నన్ను భాగ్యశాలి అని, తరముల వారు నన్ను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు. ఇకపై తప్పక చెప్పుదురు. ఘనపరచుచున్నది నాయాత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతి
ప్రీతితో బ్రోవగ తరతరములదక ప్రీతితో బ్రోవగ తరతరములదక హస్తబలమును చూపి అహంకారుల నరచి హస్తబలమును చూపి అహంకారుల నరచి తమ సేవకుల పైన వరములన్ వేదజల్ ఘనపరచుచున్నది నాయాత్మ ఏడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ పితకు సుతునికిని స్పిరుతు శాంతుకును మహిమాలెన్నెన్నో మహి కలుగునుగా ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సర్వకాలము కలుగుచుండుగాక ఘనపరచుచున్నది నాయాత్మ ఏడు ఘనమైన ఏలిన వారిని మిగుల ఘనపరచుచున్నది నాయాత్మ. రానున్న వాడువు నీవేనా, లేక మేము మరి ఒకరి కొరకు నిరీక్షింపవలయునా? మీరు చూచిన వినిన వాటిని యోహానుతో చెప్పుడు. గ్రుడ్డివారు మరలా చూడగలుగుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, దీనాత్ములకు వారికి సువార్త బోధించబడుచున్నది. హల్లెలూయా. మార్గము సత్యము జీవమగు మన ప్రభువును ప్రార్థించుదము. ప్రత్యుత్తరము: ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీ ఆగమనమును గాబ్రియేలు కన్యమరియముకు తెలియజేసెను. మహోన్నతుని కుమారుడా, వచ్చి నీ రాజ్యమును పరిపాలించుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీవు వచ్చిన రోజును చూచి బప్తిస్మ యోహాను ఆనందించెను. నీవు మాకు రక్షణమును తోడుకొని రమ్ము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. నీవే జగతికి జ్యోతివని సియోను గుర్తించెను. మంచి మనస్సు గల మానవులందరకును నీ వెలుగును దయచేయుము. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. వేకువకై వేచియుండు కావలి వారి వలె మేము నీ రాకడకై వేచియున్నాము. మరణించిన వారిని క్రొత్త జీవముతో లేపు సూర్యుడవు నీవే. ప్రభువా, నీవు వచ్చి మాతో ఉండుము. దేవుని రాజ్యం ఇచ్చేసినట్లుగా ఎదురు చూస్తూ ప్రభువు నేర్పించిన ప్రార్థనను చెప్పుకుందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటకును నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందము ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొను మాకు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనల్ని దీవించి సకల కీడుల నుండి రక్షించి మనకు నిత్య జీవను చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరుని స్తుతించుదము. సర్వేశ్వరునికి వందనములు.
లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో ముద్దులనికే బాలుడు లోకాల నేలే రారాజు ముద్దులనికే బాలుడు లోకాల నేలే రారాజు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు గొప్ప దేవుడు లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో 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 చిన్నారి యేసుకు లాలిజో సమయములోన వరమేరి సుతుడు ఉదయించే భూమిలో ఊరినిదరోయే సమయములోన వరమేరి సుతుడు ఉదయించే భూమిలో మరియమ్మ ఒడిలో పవళించే యేసు పశువుల పాకలో ఉన్నమి వెలుగులో చింతలేక చెంత చేర రండి భోజనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే చింతలేక చెంత చేర రండి భోజనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే లాలి పాడరే జోల పాడరే లాలి పాడరే లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో 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 చిన్నారి యేసుకు లాలిజో రక్షకుని రాకను జాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాగు చేయును స్వర్గదానం చూపును దూతల గానం నింగిలోన తారలు జగతికి తెలిపే రక్షకుని రాకను జాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాగు చేయును స్వర్గదానం చూపును చింతలేక చెంత చేర రండి భోజనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే చింతలేక చెంత చేర రండి భోజనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే లాలి పాడరే జోల పాడరే లాలి పాడరే లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో 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 చిన్నారి యేసుకు లాలిజో ముద్దులనికే బాలుడు లోకాల నేలే రారాజు ముద్దులనికే బాలుడు లోకాల నేలే రారాజు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో 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 చిన్నారి యేసుకు లాలిజో
గంట కళ్ళలోన కంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యూదా దేశమందు వెన్నెల బెత్లెహేము పురమునందు వెన్నెల యూదా దేశమందు వెన్నెల బెత్లెహేము పురమునందు వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా భూమికి వచ్చినాడు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా దివి నుండి భూమికి వచ్చినాడు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పాపులైన మన కోసం వెన్నెల ప్రాణాన్ని అర్పించి వెన్నెల పాపులైన మన కోసం వెన్నెల ప్రాణాన్ని అర్పించి వెన్నెల పరలోక మార్గాన్ని వెన్నెల ఉచితంగా ఇచ్చినాడు వెన్నెల పరలోక మార్గాన్ని వెన్నెల ఉచితంగా ఇచ్చినాడు వెన్నెల ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ
అవునిలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అవునిలోనంట వెన్నెలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పశుల పాటలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాటలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి విలవిల మెరిసే సందడి వెలుగులతో సందడి విలవిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొర్రెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొర్రెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి నాదుల రాకతో సందడి లోకమంతా సందడి నాదుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని
రాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు. రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు. రాజు వస్తాడు రాజ్యంబు తెస్తాడు, రాజు వస్తాడు రాజ్యంబు తెస్తాడు, రాజు వస్తాడు రాజ్యంబు తెస్తాడు, రాజు వస్తాడు రాజ్యంబు తెస్తాడు. రాజుగా ఉండండి మీరంతా, రాజ్యమునే పొందండి మీరంతా, రాజుగా ఉండండి మీరంతా, రాజ్యమునే పొందండి మీరంతా. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా. శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా, శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా, శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా, శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా. సిద్ధపడి ఉండండి మీరంతా, శుద్ధులుగా ఉండండి మీరంతా, సిద్ధపడి ఉండండి మీరంతా, శుద్ధులుగా ఉండండి మీరంతా. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు. రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, 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 రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా. రాబోచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా.
పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న ఏయ్! ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెనురో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న ఏయ్! 5 రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెనురో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న 5 రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెనురో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జనించే ఊరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఊరన్నో యేసన్న స్వస్థతను ఇచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఊరన్నో యేసన్న స్వస్థతను ఇచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భాన పశువుల పాకలో
మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో 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 ఊరన్నో యేసన్నా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి నవదిన ప్రార్థనలు రెండవ రోజున దీపబలి పూజను సమర్పించడానికి విచ్చేసిన గురుశ్రీ దినేష్ గారిని, గురుశ్రీ ప్రవీణ్ గారిని ఈ దీపబలి పూజను సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం
మియాపూర్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ శ్రేణిధి దాతలు ఆదూరి మర్రెడ్డి మరియు జోస్పినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పోతిరెడ్డి షౌరీలు, ధన్రాజ్ రెడ్డి, సందీప్, దివిజ్, ఆదూరి జోసెఫ్ రెడ్డి, జోస్నా, శ్రీజయ్, ఆదూరి చిన్నపరెడ్డి, మేరీ ప్రవీణ, మేరీ మన్విత, మనస్వి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం కేతేపల్లి విచారణ గోలి కత్తిరీనమ్మ రిటైర్ టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గోలి కత్తిరీనమ్మ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం బేబీ ధృతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాలి షౌరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ మేతే మేరీ బాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ బిడ్డలందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ తుమ్మ అంతోనీరెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ బెసిలికా విచారణ ఆరోగ్యమేరీ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పి అమృత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ దాసరి సుజాతకు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక తండ్రి చిత్తానుసారము భూలోక తండ్రి అయినటువంటి యోసేపు గారు చిన్నారి బాలయేసు ఆలన పాలన చూసి ఉన్నారు. ఈ భూలోకంలో చిన్నారి బాలయేసుకు తండ్రిగా వ్యవహరిస్తూ తండ్రిగా తన బాధ్యతను తాను నెరవేర్చి ఉన్నారు. పరలోక దూత గాబ్రియేలు సందేశం ప్రకారము మరియ తల్లిని భార్యగా స్వీకరించి క్రీస్తు జననంలోనూ హేరోదు రాజు నుండి క్రీస్తు ప్రభువును రక్షించటంలోనూ తన వంతు పాత్ర తాను పోషించి ఉన్నారు. ఆ విధంగా లోకరక్షకుణ్ణి మనకు ఇచ్చి ఉన్నారు యోసేపు గారు. కావున తల్లి జన్మనిచ్చినప్పుడు తండ్రి బిడ్డ యొక్క ఆలన పాలన పోషణ చూస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభువు పాలకుడిగాను పోషకుడిగాను యోసేపు గారు తన యొక్క బాధ్యతలో తాను సఫలీకృతమై ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ చిన్నారి బాలయేసు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని క్రీస్తు ప్రియ యొక్క జననము మనందరికీ నూతన వెలుగును నింపాలని కోరుకుంటూ ఈ యొక్క దివ్య పూజలో భక్తిపూర్వకంగా పాల్పంచుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవముకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నీ మహిమ తేజస్సు మా హృదయముల యందు ప్రజ్వలిల్లినట్లు కర్ణింపుము. ఈ విధంగా మమ్మావరించి ఉన్న అంధకారము తొలగిపోయి నీ ఏకైక కుమారుని ఆగమమును మమ్ము వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా మార్చునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించడు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రంగా జీవించును, ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయేలు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇజ్రాయేలును ఉత్తర దేశము నుండి, వారు చెల్లా చెదరైన అన్య దేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ అతని జీవిత కాలంన న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలంన న్యాయంను వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలం సమృద్ధి నెలకొలుకునుగాక. దేవా, రాజుకు నీ దర్శనమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తంగా పరిపాలించును. అందరూ అతని జీవిత కాలంన న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలంన న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొలునుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుమొక్కు లేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలలో నున్న వారిని ఆదుకొనును. అందరూ అతని జీవిత కాలంన న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలంన న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొలునుగాక. ఇజ్రాయేలు దేవుడైన ప్రభునకు నుతులు కలుగునుగాక. ఆయన మాత్రమే ఇట్టి అద్భుత కార్యములు చేయగలవాడు. ఆయన దివ్య నామమునకు సదా మహిమ కలుగునుగాక. ఈ దాత్రి అంతయు ఆయన తేజస్సుతో నిండియుండునుగాక. అందరూ
అతని జీవితకాలం న్యాయం వర్ధిల్లునుగాక. అతని జీవితకాలం న్యాయం వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలం సమృద్ధి నెలకొలునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు,
నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దావీదు కుమారుడు వగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మనమందరము కూడా యోసేపు అయినటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క తండ్రిగా, కన్య మరి అయిన మరియమాతకు భర్తగా, లేదా యోసేపుకు సాకుడు తండ్రిగా ఎన్నో విధాలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి గురించి ఈరోజున మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మనము మొట్టమొదటిగా యేసేపు అని ఎవరైనా తలంచినప్పుడు లేదా పేరు చెప్పినప్పుడు మనందరికీ మొట్టమొదటగా గుర్తు వచ్చేది మరియ తల్లి భర్త, యేసును సాకుడు తండ్రి, వడ్రంగి, భక్తిపరుడు మరియు నీతిమంతుడు అని మనకి గుర్తొస్తూ ఉన్నటువంటి మాటలు. మన జీవితంలో మనము ఒక్కసారి ధ్యానము చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా సాకుడు తండ్రి, మరియ తల్లి భర్త, భక్తి పూర్వకంతో ఉన్నటువంటి వ్యక్తి, నీతిమంతుడు అని ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు యోసేపు అంటే ఏమిటి అని మనము తప్పకుండా తెలుసుకోవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది. మరి యోసేపు అనగా కలుపుకొను, లేదా దేవుడు సమృద్ధి చేయును అని. మరి ఈ యొక్క రెండు మాటలతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి యేసుకు ప్రియమైన తండ్రి
సాకుడు తండ్రి అయిన యోసేపు, మనము ఈనాటి ఉపోద్ఘాతములో విన్నాము, పరలోక తండ్రి మాటను వినినటువంటి ప్రవక్తలు చివరకు తన కుమారుడైన క్రీస్తు ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి సిద్ధపడ్డారు. మరి భూలోక రాజు అయినటువంటి క్రీస్తుకు తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి యోసేపు ఈ రోజున మనందరికీ ఆ రాజును ఇచ్చి మనందరినీ సిద్ధపడమని చెబుతూ ఉన్నాడు పునీత యోసేపు గారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తండ్రి రక్షణ ప్రణాళికను నిర్వర్తించటానికి భూలోకములో రారాజు అయిన క్రీస్తును మనందరికీ ఇవ్వటానికి సిద్ధపడినటువంటి యోసేపులో ఎన్నో గుణాలు, ఎన్నో సుగుణాలు ఉన్నాయి. మరి ఆ గుణాలను మనము ఒక్కసారి ధ్యానం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇవన్నీ కూడా దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉంచి ఆ దేవునిపై ఆధారపడి తనను తాను సమర్పించుకున్నాడు. దేవాతి దేవునికి ప్రియమైన కుమారునిగా, ప్రియమైన తండ్రిగా, ప్రియమైన ఒక పాలకునిగా అది పునీత యోసేపు గారు. అందుకనే పునీత యోసేపు గారు ఈ లోక రక్షణ చరిత్రలో ముఖ్య పాత్రను వహిస్తూ ఉన్నాడు. ఆ ముఖ్య పాత్రను వహించే సమయంలో ఆ క్రీస్తును మనకు ఇస్తున్నటువంటి సమయంలో మనము ఎటువంటి పాత్రను వైవాహిస్తున్నాము, లేదా ఆ యొక్క క్రీస్తును స్వీకరించటానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ క్రీస్తును ఇవ్వటానికి యోసేపు సిద్ధపడ్డాడు. ఆ క్రీస్తును స్వీకరించటానికి మనము సిద్ధపడి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకునే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యోసేపులో నేర్చుకోవలసినటువంటిది మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి మరియ తల్లిని స్వీకరించాడు. మరియ తల్లిని స్వీకరించి లోకానికి రాజును ప్రసాదించి ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. మరి మనము ఇంకా మన యొక్క సువార్త పట్టణంలో మత్తాయి సువార్తలో చూసినట్లయితే మరియమ్మ పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినదని మనము చూస్తూ ఉన్నాము. అది ఎటువంటి శారీరక సంబంధము లేకుండా పవిత్రాత్మ ప్రభావము వలన మరియ తల్లి గర్భము ధరిస్తూ ఉంది. కానీ ఆనాటి కాలములో ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వివాహము కాకముందు లేదా శారీరక సంబంధము ఉన్నట్లయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేవేసేటువంటి ఆ ధర్మశాస్త్రము. అందుకుగాను ఆయన అనగా యోసేపు మరియమ్మను విడిచిపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆమె గర్భము ధరించింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిద్రలో ఉండేటప్పుడు ఆ నిద్రలోనికి దేవుడు తన యొక్క దూతను పంపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ఆ దూత యోసేపుకు చెప్పగా ఆయన ఆలోచిస్తూ నిద్ర నుండి మేల్కొనిన యోసేపు మరియమ్మను స్వీకరించాడు. అనగా ఆ దేవుని వాక్యాన్ని ఆలకించి లేదా దూత సందేశాన్ని ఆలకించి దానికి సమాధానమిచ్చున్నాడు. ఇదే సంఘటన మనము ఇంకొక వ్యక్తిలో చూస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మరియ తల్లి యొక్క జీవితంలో. మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత గబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మ దగ్గరకు వచ్చి శుభవచనములు పలుకుచూ ఉన్నది. ఏమిటది? ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు అని ఆ యొక్క కన్యాస్త్రీకు చెబుతూ ఉండగా ఆమె ఎంతో భయభ్రాంతులయ్యింది. కానీ చివరికి ఏమంటూ ఉంది? నీవు పరిశుద్ధాత్మ ప్రభావము వలన గర్భము ధరించదవు అని చెప్పినప్పుడు
నీ చిత్తము నెరవేరును, నీవు అనినట్లే నాకు జరుగునుగాక అని ఆ దూతకు సమాధానమిస్తూ ఉంది. అదే రీతిన యోసేపు కూడా ఆ దూతకు సమాధానమిస్తూ ఉన్నాడు. ఏ విధముగా నిద్ర నుండి మేల్కొని తన యొక్క భార్య అయిన మరియమ్మను స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ విధముగా లోకానికి ఒక రక్షకుని ఇస్తూ ఉన్నాడు. ఆ విధముగా యోసేపు సిద్ధపడి ఉన్నాడు. మరి నీవు నేను మరి రాబోతున్నటువంటి యొక్క క్రిస్మస్ జయంతిని ఎంతో ఆనందంగా, ఆర్భాటంగా, ఘనంగా జరుపుకోవటానికి మన యొక్క హృదయాన్ని ఏ విధముగా పశువుల పాకగా ఆ జన్మించబో క్రీస్తునకు తయారు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పవిత్ర భక్తగా రక్షణ ప్రణాళికను స్వీకరించినటువంటి యోసేపు ఒక కార్య సాధకునిగా, గొప్ప వ్యక్తిగా నిలుచున్నాడు. మరియు లోకానికి రక్షకునిచ్చాడు. అందుకే లోక రక్షకుని, లోక సర్వేశ్వరుని సంరక్షకుడు అంటే దైవభక్తి పరుడు, పరిశుద్ధత, పవిత్రతను కలిగినటువంటి వ్యక్తి. అందుకని మనము దైవభక్తి పరుడైనటువంటి యోసేపులు మనం చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి ఎల్లప్పుడూ నమ్ముతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడై జీవించాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ జీవించాడు. బంధాలను నిర్మించాడు. మరి ముఖ్యముగా ఇతరులకు సేవలను అందించాడు. తన పరిశుద్ధ పవిత్ర తిరు కుటుంబములో మనం చూస్తూ ఉన్నాము. ఒక భార్యను స్వీకరించి ఆ భార్యకు తగిన భర్తగా ప్రేమపూర్వకముతో జీవించినాడు. తండ్రిగా తన కుమారుడైన క్రీస్తుకు ఆలన పాలన నేర్పిస్తూ ఎన్నో విధాలుగా ఆయనకు నేర్పించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సంసిద్ధత అంటే మనలను మనము తర్ఫీదును పొంది ఆ యొక్క క్రీస్తును స్వీకరించటానికి సిద్ధపడి ఉండాలి. అది యోసేపులో 5 లక్షణాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి. అదేమిటంటే మొట్టమొదటిది ఆయనలో సమగ్రత, రెండవది ఆయన ఒక మేధావి, మూడవది లోతైన ఆధ్యాత్మికత, నాలుగవది సామాజిక బాధ్యత, చివరగా సేవాతత్వం. మరి ఇటువంటి సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక దేవునికి తండ్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ దేవుణ్ణి మనము స్వీకరించటానికి ఎటువంటి సంసిద్ధతతో ఉంటూ ఉన్నాము. చివరిగా మనం నేర్చుకోవాలంటే 5 పాఠాలు మనం నేర్చుకోవచ్చు పునీత యోసేపు గారి జీవితంలో. మొట్టమొదటిది, యోసేపు నీతిమంతునిగా జీవించాడని మనందరికీ తెలుసు. అందుకనే మరియ తల్లిని స్వీకరించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు. రెండవదిగా, యోసేపు ఎటువంటి సందేహము లేకుండా దేవునికి విధేయతను చూపించాడు. అందుకనే ప్రార్థనలో మునిగి ఉన్నాడు, దేవునిపై ఆధారపడి ఉన్నాడు. మూడవదిగా, యోసేపు బలమైన భూ సంబంధమైన తండ్రిగా జీవించాడు. అందుకనే క్రీస్తు దేవాలయం వద్ద తప్పిపోయినప్పుడు వెదుకుచూ ఉండగా మరియ తల్లి ఏమంటూ ఉంది? యేసునకు నేనును నీ తండ్రియు వెదుకుచున్నాము కదా అని అన్నప్పుడు మనం తెలుసుకోవాలి ఆ క్రీస్తుకు యోసేపునకు ఉన్నటువంటి బంధము ఎటువంటిది అని. మరి ఈ రోజున మనకు ఆ తల్లి శ్రీ సభకు ఎటువంటి బంధము ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలుగవదిగా, కుటుంబ సంరక్షకునిగా ఉన్నాడు. ఐదవదిగా, దేవుడు స్థాపించిన మానవ శ్రమ విలువలను ప్రదర్శించాడు. కాబట్టి చిట్ట చివరిగా రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక్క మాట మనము నేర్చుకొని సిద్ధపడి ఉండాలి. అది ఏ విధంగా అంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయనని మనకు తెలియను. కాబట్టి ఆ దేవుడు తలంచిన తలంపులన్నీ నెరవేరాలి అంటే ఆ దేవునిపై ఆధారపడాలి. మనము ఏది సమర్పించినా ఆ దేవుడు సమకూరుస్తాడు. అసాధారణమైనటువన్నీ కూడా సాధారణముగా చేసి సాధ్యపడేలాగున మనలను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనము మన యొక్క హృదయాలను ఆ ప్రభువునకు సమర్పించుకుందాం.
ఆ ప్రభువునకు సమర్పించుకొని సిద్ధపడుదాం. ఆ క్రీస్తును స్వీకరించటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉందాం. యోసేపు వలె మనము కూడా దేవునిపై ఆధారపడి, అదిగో యేసయ్య రాబోతూ ఉన్నాడు, నా రాజు, నా రక్షకుడు, నేను పరిశుద్ధతతో ఆయనను స్వీకరిస్తాను అని ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరము కూడా లేచి నిలబడి ఆ దేవుణ్ణి మనము మన యొక్క హృదయం అనే ఆలయాన్ని శుభ్రపరిచి శుద్ధులుగా ఆ ప్రభువును స్వీకరించుదాం. ఏ విధముగా యోసేపు మనకు ఆదర్శప్రాయముగా ఉంటూ మనకు నీతిని చూపించినాడు, మనము కూడా నీతి, న్యాయము, ప్రేమ, అనురాగము వీటన్నింటితో మంచి గుణాలతో ఆ యొక్క ప్రభువుని స్వీకరించి అందరము కూడా ఈ యొక్క క్రీస్తు జయంతిని ఆర్భాటముగా చేసుకుందాం. అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా. అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుడు ఈ లోకమునకయ్యా. రాజాది రాజు అయిన క్రీస్తు రాబోతూ ఉన్నాడు కనుక ఈ రాజ్యాన్ని పరిశుద్ధతతో నింపమని ఆ ప్రభువును ప్రార్థన చేసుకుందాం. రాజు వస్తాడు, రాజ్యంబు తెస్తాడు, రాజు వస్తాడు, రాజ్యంబు తెస్తాడు, రాజుగా ఉండండి మీరంతా, రాజ్యమునే పొందండి మీరంతా, రాజుగా ఉండండి మీరంతా, రాజ్యమునే పొందండి మీరంతా. అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుడు లోకమునకయ్యా. శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా, శ్రీ యేసు వస్తాడు సింహంబు రీతిగా, సిద్ధపడి ఉండండి మీరంతా, శుద్ధులుగా ఉండండి మీరంతా, సిద్ధపడి ఉండండి మీరంతా, శుద్ధులుగా ఉండండి మీరంతా. మరియమ్మ పుత్రుండు మహారాజు యేసయ్య, మరియమ్మ పుత్రుండు రారాజు యేసయ్య, మరియమ్మ పుత్రుండు మహారాజు యేసయ్య, మరియమ్మ పుత్రుండు రారాజు యేసయ్య. మళ్ళీ దిగి వస్తాడు లోకాన, తుల్లిపడి వెళ్ళిపోకు మానవుడా, మళ్ళీ దిగి వస్తాడు లోకాన, తుల్లిపడి వెళ్ళిపోకు మానవుడా. అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, అదిగో యేసయ్య అందరం కలిసి రాబోవుచున్నాడు, అదిగో యేసయ్య రాబోవుచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుని ఈ లోకమునకయ్యా, 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 రాజు రాజు వస్తాడు, రాజ్యం తెస్తాడు.
రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండి లోకమునకయ్యా. అదిగో యేసయ్యా రాబోచున్నాడు, అదిగో యేసయ్యా రాబోచున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుని ఈ లోకమునకయ్యా, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుని ఈ లోకమునకయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీవే, నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్టు కర్ణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీనన రూపం ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమా ప్రతాపంతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితో ఏకమై
మేము మహిమా గీతంతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానం స్మరించుచు జీవమునసగు యప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ, ఆమె భర్తయొగ పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ యుక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపం పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవన్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో నాకు దయచేయుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరమే
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారంగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఎల్లవేళలా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. శ్రీక్రీస్తు జయంతి నేడే, నేడే నేడే శ్రీక్రీస్తు జయంతి నేడే. నాదం నాదం దివిదూతల సంగీత నాదం, నాదం నాదం దివిదూతల సంగీత నాదం. నాట్యం నాట్యం గొర్రెల కాపరుల నాట్యం, నాట్యం నాట్యం గొర్రెల కాపరుల నాట్యం. నాలో నాలో ఆనందము నింపెను, నాలో 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 ఆనందము నింపెను నాలో. నేడే నేడే శ్రీక్రీస్తు జయంతి నేడే, నేడే నేడే శ్రీక్రీస్తు జయంతి నేడే. పరిశుద్ధాత్మ ప్రభావమున మరియ తల్లి ద్వారా పశువుల పాకల ఉదయించాడు లోక రక్షకుడు. పరిశుద్ధాత్మ ప్రభావమున మరియ తల్లి ద్వారా పశువుల పాకలు ఉదయించాడు లోక రక్షకుడు. పరుగున వెళ్ళెదమా పాదాలు ముద్దాడగా, పరుగున వెళ్ళెదమా పాదాలు ముద్దాడగా. ప్రేమతో పూజించి పావన ప్రభుని వరములు పొందెదమా, ప్రేమతో పూజించి పావన ప్రభుని వరములు పొందెదమా.